వెల్కమ్ టు లాజిక్ ప్రాజెక్ట్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం కార్డ్ ట్రిగ్గర్ గురించి చూద్దాం. మీలో చాలామందికి కార్డ్స్ ప్లే చేయడం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ లాజిక్ ప్రోలో కార్డ్ ట్రిగ్గర్ యూజ్ చేసి కార్డ్స్ ఎలా ప్లే చేయాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ నేను ఒక ఇన్స్ట్రుమెంట్ని అయితే లోడ్ చేస్తాను అన్నమాట. లైబ్రరీలోకి వెళ్ళి నా ప్యాచెస్లో నేను మై పియానో ప్యాచ్ అని చెప్పేసి ఒక ప్యాచ్ని అయితే లోడ్ చేస్తున్నాను. ఈ లోడ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి ఇన్స్పెక్టర్ విండోలో మిడి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కార్డ్ ట్రిగ్గర్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. కార్డ్ ట్రిగ్గర్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. కార్డ్ ట్రిగ్గర్ మీద క్లిక్ చేయగానే ఇలా మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మనకి పైన ట్రిగ్గర్ కీస్ అని ఇలా బ్లూ కలర్లో అయితే ఉంటాయన్నమాట. కింద వచ్చేసి ఆరెంజ్ కలర్లో అవుట్పుట్ కీస్ అన్నవి ఉంటాయి. పైన టాప్ లెఫ్ట్ కార్నర్లో మనకి సింగిల్ అండ్ మల్టీ మోడ్ అని చెప్పేసి 2 మోడ్స్ ఉంటాయి. అసలు ఇందులో మనం ఫస్ట్ సింగిల్ మోడ్ ఎట్లా వర్క్ చేస్తుందో చూద్దాము. సింగిల్ మోడ్ని తీసేసుకొని నేను రైట్ సైడ్లో ఇక్కడ మనకి లెర్న్ అన్నది కనపడుతుంది కదా, సింగిల్ మోడ్ సెలెక్ట్ చేసుకొని లెర్న్ నేను క్లిక్ చేశాను అనమాట. ఇక్కడ ఒక కీ క్లిక్ చేసి కింద ఏం నోట్స్ కావాలో మనం అవి సెలెక్ట్ చేసుకోవాలి. సి మైనర్ 7th కార్డ్ ఉంది ఇక్కడ. సో నేను సి నొక్కితే నాకు ఈ ఎక్స్ట్రా నోట్స్ని కూడా నేను ఆఫ్ చేస్తున్నా. సో ఈ సింగిల్ మోడ్లో మనం ఏంటంటే ఒక్కసారి ఒక్కొక్క కార్డ్ మాత్రమే చేయొచ్చు. ఇప్పుడు మీ కీబోర్డ్లో జస్ట్ సి నొక్కితే ఏమవుతుందంటే సి మేజర్ కార్డ్ ప్లే అవుతుంది. సి 3rd ఆక్టేవ్లో నొక్కితే. ఇప్పుడు లెర్న్ ఆఫ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక కార్డ్ రావాలంటే మళ్ళీ లెర్న్ ఆన్ చేసి వేరే కీ తోటి మనం ఇంకొక కార్డ్ క్రియేట్ చేసుకోవాలి. అదే మల్టీలో అయితే మనం ఒక్కసారి ఇలా ట్రిగ్గర్ కీస్ చాలా ఎనబుల్ చేసుకొని ఎన్ని కార్డ్స్ అంటే అన్ని కార్డ్స్ మనం ఒక్కసారి చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, లెర్న్ ఆన్ చేసి సి నొక్కేసి సి మేజర్ కార్డ్స్ చేస్తాను. సి నొక్కితే నాకు సిఈజీ రావాలన్నమాట. సి మేజర్ కార్డ్ నోట్స్ నేను సిఈజీ నేను సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ సి మేజర్ స్కేల్లో డి మైనర్ కార్డ్ వస్తుంది. సెకండ్ డి నొక్కితే నాకు కీబోర్డ్లో డి మైనర్ కార్డ్ రావాలి. అంటే సింగిల్ నోట్ నొక్కితే ఒక ఫుల్ కార్డ్ వచ్చేలాగా డి మైనర్. నెక్స్ట్ ఈ నొక్కితే ఈ మైనర్ రావాలి, ఈ జి అండ్ బి. నెక్స్ట్ ఎఫ్ నొక్కితే ఎఫ్ ఏసి రావాలి, ఎఫ్ మేజర్ కార్డ్. నెక్స్ట్ జి నొక్కితే జి మేజర్ రావాలి, జి బి అండ్ డి. నెక్స్ట్ వచ్చేసి ఏ నొక్కితే ఏ మైనర్ రావాలి, ఏ సి అండ్ ఈ. నెక్స్ట్ వచ్చేసి బి నొక్కితే బి డిమినిష్డ్ కార్డ్ రావాలి, బి డి అండ్ ఎఫ్. కీబోర్డ్లో మనం సింగిల్ నోట్స్ నొక్కితే ఇప్పుడు ఫుల్ కార్డ్స్ వస్తాయి. ఆల్రెడీ వేరే కార్డ్స్ ఉన్నాయన్నమాట. వీటిని నేను వేరే ఆక్టేవ్లో వచ్చేలాగా చేస్తా. లో ఆక్టేవ్ ఏ నొక్కితే నాకు 2nd ఆక్టేవ్లో ఏ బేస్లో ప్లే అవ్వాలి. నెక్స్ట్ బి కూడా మనము చూద్దాము. ఆల్రెడీ వేరే కార్డ్ చేసింది. సో దీన్ని కొంచెం ముందు ఆక్టేవ్లో పెడదాము, బిడిఎఫ్. ఇప్పుడు చూడండి, నేను నా కీబోర్డ్లో సింగిల్ కీస్ నొక్కుతుంటే నాకు ఫుల్ కార్డ్స్ వస్తాయి. ఇది చాలా యూజ్ అవుతుంది కార్డ్స్ ప్లే చేయడం ఇబ్బంది ఉన్న వాళ్ళకి. సో నేనేం చేస్తా, లెర్న్ ఆఫ్ చేస్తాను అనమాట. మనం ట్రిగ్గర్ కీస్లో మనకు అవసరం లేనివి కూడా మనం తీసేసుకోవచ్చు. నేను ఫస్ట్ 2 నాకు అవసరం లేదు. సి నుండి బి వరకు ఒక్క ఆక్టేవ్లో కార్డ్స్ వచ్చేలాగా నేను పెట్టుకున్నా. ఇలా మనం వేరే ఆక్టేవ్స్లో డిఫరెంట్ కార్డ్స్ వచ్చేలాగా చేసుకోవచ్చు. సో ఒక ఆక్టేవ్లో అన్ని మేజర్ కార్డ్స్ వచ్చేలాగా, ఒక ఆక్టేవ్లో మైనర్ కార్డ్స్ వచ్చేలాగా మీ ఇష్టం వచ్చిన కార్డ్స్ చేయొచ్చు. ఇప్పుడు దీంతో ఒకటి రికార్డ్ చేస్తాను, మీరు గమనించండి.
మనం షిఫ్ట్ ఆర్ నొక్కి రీకాల్ చేస్తాము. రీకాల్ చేసిన తర్వాత మళ్ళీ పియానో రోల్ ఓపెన్ చేసుకొని ఎడిటర్ క్వాంటైజ్ చేసుకోవడమే ఉంటుందన్నమాట. సో మీరు కార్డ్ ట్రిగ్గర్ని ఏ ఇన్స్ట్రుమెంట్కైనా వాడచ్చు. ఈరోజు వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్స్. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ చేయడం మర్చిపోకండి. నాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.